ఏంటి తమ్ముడు అంత బాధగా ఉన్నావు? ఏం లేదక్క, బిజినెస్లో లాస్ వచ్చింది. బిజినెస్ ఏంట్రా? మాకు తెలియకుండా బిజినెస్ ఎప్పుడు పెట్టావురా నువ్వు? మా ఫ్రెండ్ బిజినెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంది కదా అని ఆలోచించి ఎవరికీ తెలియకుండా లోన్ తీసుకొని పెట్టుబడి పెట్టా. నా ఫ్రెండ్ నమ్మి వాడు నన్ను నమ్మించి మోసం చేశాడక్క. డబ్బులు తీసుకొని పారిపోయాడు. అయ్యో అవునా? ఇప్పుడు ఎలారా తమ్ముడు? అమ్మా నాన్నకు తెలిస్తే ఏం జరుగుతుందో ఏమో. నా భయం కూడా అదే అక్క. బ్యాంక్ వాళ్ళు ఫోన్ చేస్తున్నారు, ఇంటిని సీజ్ చేస్తారంట. అవునా? ఆగు తమ్ముడు, ఇప్పుడే వస్తాను. ఇదిగో తమ్ముడు, ఈ బంగారం తీసుకెళ్ళి తాకట్టు పెట్టి బ్యాంక్ వాళ్ళకి కట్టేసి. వద్దులే అక్క, బాగా తెలిస్తే నేను ఇబ్బంది పెడతారు, ఏదో ఒకటి అంటూనే ఉంటారు. నేనే ఏదో రకంగా డబ్బులు అరేంజ్ చేసుకుంటా అక్క. ఇప్పటికిప్పుడు అంత డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొచ్చి కడతావరా? నువ్వు ఇంకేం మాట్లాడద్దు, ఇవి తీసుకెళ్ళి కట్టయిపో. థ్యాంక్స్ అక్క, నువ్వు నన్ను పెద్ద ఆపద నుంచి బయటపడేసావు. నీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను. నాకెందుకురా థ్యాంక్స్? నాకు అన్నమైన తమ్ముడువైన నువ్వే కదా. అదే నేను ఆపదలో ఉంటే నువ్వు రావా? కానీ చివరిగా ఒక మాట, ఈ రోజుల్లో ఒక మనిషిని ఇంకో మనిషి నమ్మడం చాలా కష్టం, అందులోనూ డబ్బు విషయంలో. గుడ్డిగా ఎవరిని నమ్మద్దు, నమ్మి మోసపోవద్దు.